నిజామాబాద్ టౌన్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 2 ఏటీఎంలను దోచేశారు. ఆర్యనగర్, సాయినగర్ ఏటీఎంలలో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షలు, ఆర్యనగర్ డీసీబీ ఏటీఎంలో 27 లక్షలు నగదు దోచుకెళ్లారు. మంటల్లో కొంత నగదు కాలిపోయింది. నిజామాబాద్ సిపి లీవ్ లో ఉండడంతో ఇన్ఛార్జిగా ఉన్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఏటీఎంస్ ని పరిశీలించారు. 5 సభ్యుల ప్రొఫెషనల్ దొంగల ముఠా దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ టౌన్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వరుసగా 2 ఏటీఎంలను దోచేశారు. ఆర్యనగర్, సాయినగర్ ఏటీఎంస్ లో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షలు, ఆర్యనగర్ డీసీబీ ఏటీఎంలో 27 లక్షలు నగదు దోచుకెళ్లారు. మంటల్లో కొంత నగదు కాలిపోయింది. నిజామాబాద్ సిపి లీవ్ లో ఉండడంతో ఇన్ఛార్జిగా ఉన్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఏటీఎంస్ ని పరిశీలించారు. 5 సభ్యుల ప్రొఫెషనల్ దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ ముఠాగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకటే నిమిషం అదే ఒకటే నిమిషం. ఏటీఎంల చోరీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రజనీకాంత్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రజనీ, ఏంటి ఏటీఎంస్ వరుస చోరీలు, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, నిజామాబాద్ నగరంలో వరుస ఏటీఎంల చోరీ కలకలం రేపుతుంది. ఇవాళ నిన్న అర్ధరాత్రి నిజామాబాద్ నగరంలోని సాయినగర్ లోని ఎస్బీఐ ఏటీఎం, అట్లాగే వినాయక్ నగర్ లోని డీసీబీ ఏటీఎంలలో భారీ ఎత్తున చోరీ జరిగింది. అర్ధరాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో దాదాపు 5 వ్యక్తులుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఒక వాహనంలో వచ్చి ఏటీఎంల వద్ద గ్యాస్ కట్టల ద్వారా వాటి షట్టర్లను పగలగొట్టడం, కాల్చి తాళాలు ఓపెన్ చేయడం, తర్వాత ఇన్సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏటీఎం మిషన్స్ ని గ్యాస్ కట్టర్స్ ద్వారా కట్ చేసి అందులో ఉన్నటువంటి నగదును దోచుకెళ్లారు.